హాయ్, వెల్కమ్ టు గౌరమ్మ గుమగుమలు. అందరూ బాగున్నారా? నేను ఈరోజు గోంగూర పచ్చిరొయ్యలు చూపిస్తున్నాను. ముందుగా ఒక కట్ట గోంగూర తీసుకుని కడిగి శుభ్రం చేసి అందులో 4 పచ్చిమిర్చి, ఒక పావు గ్లాసు నీళ్ళు పోసి కుక్కర్లో ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించి కొంచెం మెదిపి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకొక గిన్నెలో పచ్చిరొయ్యలు, ఒక అరచెక్క ఉల్లిపాయ ముక్కలు, కూరకు సరిపడా ఉప్పు కారం వేసుకుని ఒక్క పిక్క చింతపండు పులుసు తీసేసుకోవాలి. వేసుకుని ఇంకొంచెం నీళ్ళు కూడా పోసి అందులో పచ్చిరొయ్యలు, ఉల్లిపాయ ముక్కలు కలిపి ఉడికించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిరొయ్యలు కలిపి ఉడికాయి. ఇప్పుడు దీనిలో మనం ఉడికించి పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకుని బాగా కలిపి ఒక 5-6 నిమిషాల సేపు మళ్ళీ ఉడికి కూర దగ్గర పడినివ్వాలి. ఇప్పుడు ఇలా కూర దగ్గర పడింది. దీన్ని తీసి పక్కన పెట్టుకుని మళ్ళీ దీనికి పోపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని దీనిలో ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసుకుని వేపుకోవాలి. ఈ రొయ్యలు కొంచెం వేగిన తర్వాత దీనిలో పోపు వేసుకుని వేపుకుందాం. ఇప్పుడు రొయ్యలు వేగాయి. దీనిలో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, దంచిపెట్టిన వెల్లుల్లి వేసుకుని మళ్ళీ పోపు అంతా వేపుకోవాలి. దీనికి కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటేనే గోంగూరకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పోపుని వేగనిద్దాం. పోపు అంతా వేగింది. ఇప్పుడు దీనిలో మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర పచ్చిరొయ్యల్ని ఇందులో వేసి కలుపుకుందాం. ఇది మరీ కొంచెం ముద్దలా ఉందనుకున్న వాళ్ళు కావాలనుకుంటే కొంచెం నీళ్లు పోసుకుని ఇది కొంచెం పలచని చేసుకుని ఉడికించుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. నేను డ్రై రోస్ట్ చేసి పెట్టిన నువ్వుల్ని పౌడర్ చేసి అది 1 టీ స్పూన్కి వేసుకుంటున్నాను. ఈ నువ్వు పిండి వేసుకుంటే కనుక కూరకు కామదానం వస్తుంది కనుక ఇప్పుడు ఈ పొడి కూడా వేసి దీన్ని బాగా కలుపుకుంటే పచ్చిరొయ్యలు గోంగూర కూర రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. గోంగూర పచ్చిరొయ్యల కూర రెడీ అయింది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.